హాయ్ ఎవ్రీవన్. మీకు తెలుసా, ఒకసారి 3 రాక్షసులు విశ్వమంతా కబళించేశారు. వారి కోసం ప్రత్యేకంగా 3 పట్టణాలు నిర్మించబడ్డాయి. అవి దైవాలకే భయంకరంగా మారాయి. అప్పుడు శివుడు స్వయంగా ఆయుధం ఎత్తి వారిని సంహరించారు. ఈ కథనే త్రిపుర సంహారం అంటారు. మనం ఈ కథ ఏంటో చూద్దాం ఇప్పుడు. తారకాసురునికి 3 కుమారులు: తారకాక్షుడు, కమలాక్షుడు, విదున్మాలి. వీరు గొప్ప తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నారు. బ్రహ్మ వారికి 3 లోకాల్లో 3 కోటలు ఇచ్చారు. ఒకటి భూమి మీద, ఒకటి ఆకాశంలో, ఒకటి పాతాళంలో. ప్రతి 1000 సంవత్సరాలకు ఒకసారి ఈ 3 కోటలు ఒకే లైన్లో కలుస్తాయి అని వరం ఇచ్చాడు. ఈ సమయానికి మాత్రమే వాటిని సంహరించవచ్చు. అసురులు ఆ కోటల్లో నివసిస్తూ విశ్వానికి భయంకరంగా మారారు. దేవతలు ఓడిపోయి శరణు కోసం శివుణ్ణి ఆశ్రయించారు. శివుడు అప్పుడు త్రిపురాంతకుడి రూపంలో యుద్ధానికి సిద్ధమయ్యాడు. విశ్వమంతా ఒకే రథంగా తయారైంది. భూమి రథంగా, సూర్యుడు రథచక్రం, చంద్రుడు రథదండ, బ్రహ్మ రథ సారథి, విష్ణువు బాణం, చివరిగా శివుడు ధనుర్ధారి. 3 కోటలు ఒక్కో లైన్లో కలిసిన క్షణంలో శివుడు ఒకే బాణం వదిలి త్రిపురాలను ధ్వంసం చేశాడు. ఈ కథ మనకు బోధించేది, ఎంత శక్తి, ఎంత వరం ఉన్నా ధర్మాన్ని వదిలిపెట్టి అహంకారంలో నడిస్తే శివుడి యొక్క బాణానికి కూడా ఎదురులేరు. శివుడే త్రిపురాంతకుడు, సర్వలోక రక్షకుడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.